దేవునికి మహిమ కలుగునగాక. గురువు లేని విద్య అనే నీతి కథను గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి గ్రంథాలయానికి వెళ్ళి గుర్రం నడపటం ఎలా అనే పుస్తకాన్ని శ్రద్ధగా చదివి తనకు గుర్రపు స్వారీ వచ్చిందని తన మనసులో అనుకుంటూ తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆ స్నేహితుడికి గుర్రం ఉంది. మిత్రమా, నాకు నీ గుర్రం మీద స్వారీ చేయాలని ఉంది, ఒకసారి చేయనిస్తావా అని అడిగాడు. దానికి అతని స్నేహితుడు సరే అన్నాడు. వెంటనే అతడు గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయటానికి ప్రయత్నించాడు. గుర్రం అతడు తన రౌతు కాదని గుర్తుపట్టి కింద పడేసింది. నువ్వు గుర్రపు స్వారీ ఎక్కడ నేర్చుకున్నావు మిత్రమా అని అడిగాడు స్నేహితుడు. గ్రంథాలయంలో గుర్రపు స్వారీ ఎలా అనే పుస్తకం చదివి విని నేర్చుకున్నాను అని జవాబిచ్చాడు స్నేహితుడు. దానికి అతని స్నేహితుడు, సొంతగా ఏదీ నేర్చుకోలేం, గురువు లేని విద్య గుడ్డి విద్య, ఏదైనా నేర్చుకోవాలంటే గురువు అవసరం అని హితబోధ చేశాడు. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడని మత్తయి సువార్త 11:29 యేసు ప్రభువారు మనతో స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువుల సమక్షంలో ప్రతి విద్యను నేర్చుకుని వర్ధిల్లదము కాక. ఆమేన్.